నెల్లూరు జిల్లా నెల్లూరు నగరం జ్యోతిరావు పూలే ఐలాండ్ మోడల్ ఐలాండ్ గా తీర్చిదిద్దుతా మంత్రి ఆనం హామీ ఆర్థిక అసమానతలు తొలగిపోయి అందరూ గర్వపడేలా బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎదగాలని కలలు కన్న మహాత్మా జ్యోతిరావు పూలే మహనీయులని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. పూలే జయంతి సందర్భంగా నెల్లూరులోని మినీ బైపాస్ లో ఉన్న జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని త్యాగం చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆనంద్, మాజీ జడ్పీ చైర్మన్ చెంచల బాబు యాదవ్, కార్పొరేషన్ కమిషనర్, పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. బలహీన వర్గాలకి ఆరాధ్యులు పెద్దలు భారతదేశం అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గర్వపడే విధంగా అనేక వర్గాల ప్రజలకు మేలు చేయాలని చెప్పి తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి త్యాగదనులైనటువంటి జ్యోతిరావు పూలే గారి కార్యక్రమంలో ఈరోజు జిల్లా కలెక్టర్ గారితో ఇతర జిల్లా అధికారులు అందరూ రాష్ట్ర ప్రభుత్వం పరంగా ఇక్కడ పాల్గొనడం జరుగుతుంది. ఈరోజు ముఖ్యంగా బలహీన వర్గాలకు భారతదేశ ప్రభుత్వంతో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానీ అనేక సంక్షేమ కార్యక్రమాల నుంచి సమాంతరంగా ప్రతి ఒక్కరూ ఈరోజు ఆర్థికంగా ఎదగాలి అని చేసే కార్యక్రమంలో ఈనాడు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో నాయకుడిగా శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమం తర్వాత వారికి పుష్పాంజలి ఘటించి ఇక్కడ నుంచి తిరిగి మళ్ళీ ప్రభుత్వ కార్యక్రమం ఉంది. అందులో కూడా బలహీన వర్గాల కుటుంబాలకి అనేక సంక్షేమ పథకాలని ఇవాళ వాళ్ళకి అందించడం కూడా జరుగుతుంది. ఈ సందర్భంలో ప్రతి ఒక్కరం కలిసిమెలిసి ఈ ప్రభుత్వానికి అండగా ఉంది. పెద్దలు పూజనీయులు జ్యోతిరావు పూలే గారు ఏదైతే కార్యక్రమాన్ని పేద వర్గాల ప్రజల యొక్క అభ్యున్నతికి కావాలని కోరుకున్నారో ఆ విధంగా ప్రభుత్వాలు చేసే ప్రతి కార్యక్రమానికి అందరూ అండగా ఉండాలని, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన సందర్భంలో గతంలో ఈ యొక్క ఐలాండ్ ఏర్పాటు చేసిన సందర్భంలో కొందరు మిత్రులు వచ్చి శ్రీ ఆనం వివేకానంద రెడ్డి గారు ఆనాడు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేశారు. తిరిగి దీన్ని ఇంకా అభివృద్ధి చేయండి, ఈ ఐలాండ్ని మళ్ళీ ఒక మోడల్ ఐలాండ్గా తీసుకురండి అని చెప్పి కోరారు. తప్పకుండా జిల్లా కలెక్టర్ గారితో, మున్సిపల్ కమిషనర్ గారితో కూడా మాట్లాడి, నారాయణ మినిస్టర్ గారు ఉన్నారు, వారితో మాట్లాడి దీన్ని ఇంకా అభివృద్ధి చేయడానికి ఏ రకంగా చేయాలో అవన్నీ కూడా చేయడం జరుగుతుందని చెప్పి దీన్ని సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. జై